నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ టారో రీడర్. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం మార్చి మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలో టారో రీడింగ్ ద్వారా మిథున రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము. ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం వీరికి కొంచెం కొన్ని విషయాలలో కొంచెం అంత ముందుకు సాగకపోవడము, సో ఏదైనా సేల్ చేయాలనుకున్నా, ఏదైనా వాళ్ళు ఆర్థిక పరమైన కొంచెం డెవలప్మెంట్ కోసం ఏమైనా ప్లాన్ చేయాలి అనుకున్నా కూడా, ఏదైనా ఇంటికి కోసము కొనాలి అనుకున్నా, దాన్ని అమ్మాలనుకున్నా కూడా కొంచెం డిలే అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది అనమాట. ముందుకు వెళ్ళకపోవడము, ఏ పనులు ముందుకు సాగకపోవడము, ఏదైనా ట్రాన్సాక్షన్స్ అయినా కూడా దాని పరంగా డబ్బు పరమైన కొంచెము ఆగిపోవడం పనులు, సో అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో దాని పరంగా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం డిలే అవుతుంది, కొంచెం ఏంటంటే పనులు మాత్రం కొంచెం ఏంటంటే టైం తీసుకుంటుంది, కానీ ఖచ్చితంగా ఆర్థిక పరమైన లాభాలేననుకోండి, మీకు కావాల్సిన పనులు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతాయి. కానీ కొంచెం డిలే అవుతుంది మార్చి మొదటి 2 వారాలలో. సో బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా వీళ్ళకి కొంచెం స్ట్రగుల్ అయితే చాలా కనిపిస్తుంది అనమాట. సో చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. సో బిజినెస్ పరంగా స్టెబిలిటీ కోసము, సో వాళ్ళకి నష్టాలు రాకుండా, సో ఏంటంటే ప్రాఫిట్ పరంగా నష్టాల పరంగా కూడా వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అధికమైన ఏంటంటే నష్టాలు రాకుండా, సో ప్రాఫిట్ పరంగా కూడా బిజినెస్ ని రన్ చేయడానికి వాళ్ళకు వచ్చే అన్ని ఖర్చుల పరంగా కూడా, సో డైలీ బేసిస్ మీద చిన్నపాటి వ్యాపారం చేసేవారైనా, సో బిజినెస్ పరంగా కొత్తగా ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసేవారు కూడా సో కొంచెం స్ట్రగుల్స్ అయితే చేస్తున్నారు. స్ట్రగ్లింగ్ టైం అని చెప్పొచ్చు, కొంచెం టైం పడుతుంది వీరికి కూడా. సో మీరు హార్డ్ వర్క్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఖచ్చితమైన డిసిప్లిన్, హార్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, ఏదైనా కమిట్మెంట్ తీసుకున్నా, ఏదైనా మీరు ఆర్డర్స్ తీసుకున్నా, ఏంటంటే మీ క్లయింట్స్ అయినా కస్టమర్స్ పరంగా కూడా మీరు ఏంటంటే సిన్సియర్ గా డిసిప్లిన్ గా మీరు చేయాల్సిన పనులైనా, మీరు చేయాల్సిన ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన సర్వీస్ కూడా, సో బిజినెస్ పరంగా మీరు మెయింటైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లాంగ్ రన్ లో మీకు మంచి మార్పు అయితే కనిపిస్తుంది, ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం కొంచెం మీ స్టెబిలిటీ పరంగానైతే మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో జాబ్ పరంగా కూడా ఏంటంటే కొత్తగా ఇప్పుడు జాబ్ లో మీరు ఏదైనా జాబ్ పరంగా మీరు ప్రయత్నాలు చేయాలి అనుకున్నా కూడా, జాబ్ లో ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మీకు ఏంటంటే సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి మీకు. సో ఎలాంటి అంటే మీకు ఏమైనా సహోద్యోగుల ద్వారానైనా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, పని పరంగానైనా మీకు ఏమైనా అర్థం కాకున్నా కూడా, సో పనిలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా, లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా, సో ఏదైనా కూడా మీకు సహోద్యోగులైనా, మీ హయ్యర్ ఆఫీషియల్స్ అయినా, మీ పై స్థాయి ఉన్న ఉద్యోగులతోటైనా మంచి కోఆపరేషన్ కావాలి. ఫ్రెండ్లీగా ఉండండి, అందరితో కలిసిమెలిసి ఉండండి. సో వాళ్ళ సహాయ సహకారంతో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీరు ఉద్యోగ పరంగా కూడా మీరు ముందుకు వెళ్ళాలి, మీకు ఉద్యోగ పరంగా కూడా కొత్తగా మీరు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా రికమెండేషన్ రూపంలో, సో మీ స్నేహితులైనా తెలిసిన వారైనా ఏదైనా కూడా, సో అంటే ఈ ఆర్గనైజేషన్ లో జాబ్ ఉంది, సో వాళ్ళ ద్వారా కూడా మీకు ఉద్యోగం ఏంటంటే ఈజీగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఏదో రూపంగా సహాయము మీకు ఏంటంటే హెల్ప్ అయినా, రికమెండేషన్, ఒక మాట సాయం అయినా కూడా మీకు అవసరం పడవచ్చు ఈ మొదటి 2 వారాలలో ఉద్యోగ పరంగా. సో స్టూడెంట్స్ కి చూస్తే మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి మీరు. సో ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి, ఎవరు మీ స్నేహితులు, ఎవరు మీ అంటే నమ్మించి మోసం చేసే అవకాశం చాలా కనిపిస్తుంది. అంటే ముందుగా మంచిగా మాట్లాడటము స్నేహితుల రూపంలో, కానీ మీకు ఏదో విధంగా చెడు చేసే అవకాశాలు, చెడు వ్యసనాల రూపంలోనైనా, ఏదైనా మీరు మంచి చదువుతున్నా కూడా మీకు డిస్ట్రాక్ట్ చేసే అవకాశం చాలా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితులైనా, అలాంటి మనుషులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఏంటంటే మీ స్టెబిలిటీ, మీ కెరియర్ ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి అని మీరు ఖచ్చితంగా మీకంటూ ఒక క్లారిటీ కావాలి. ఎవరు ఏం చెప్పినా అదే కరెక్ట్ అనుకుంటా, సో వాళ్ళ మాటలు నమ్మకండి. సో ఏది రైట్, ఏది రాంగ్ అని మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచిగా స్నేహితులుగా ఉండి, మీ శ్రేయోభిలాష ఉండి కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మిమ్మల్ని చెడు వ్యసనాలు, చెడు దారులకు వైపు తీసుకెళ్లే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం మంచి కుటుంబపరమైన మంచి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నా చిన్న మార్పులు కనిపిస్తున్నాయి అనమాట. మొదట్లో వీళ్ళకు నేనైనా అపార్థాలు ఉన్నా, అపోహలు ఉన్నా, ఇలాంటి చిన్నపాటి చికాకులు, గొడవలు ఉన్నా కూడా అవన్నీ వాళ్ళు మర్చిపోయి
వాళ్ళ కుటుంబ పరంగా అంత ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి సంతోషంగా ఏదైనా యాత్రకు వెళ్ళడము, కుటుంబ పరంగా అందరు కలిసి ఒక రీయూనియన్ అనుకోండి, ఒక చిన్నపాటి గెట్ టుగెదర్ లాగా సంతోషంగా టైం స్పెండ్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా వీరికి. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం వీరికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కొంచెం రిలేషన్షిప్ పరంగా ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా సో దాన్ని ఏంటంటే ఇంకా ముందుకు ఏంటంటే ఎలాంటి క్లారిటీ రాకపోవడము, ఎలాంటి సర్దుబాటు కాకపోవడము, ఇద్దరిలో ఇంకా అపోహలు పెరగడము, కమ్యూనికేషన్ లేకపోవడము. సో ఏంటంటే ఇది ఈ తొందరలోనే సర్దుకుంటుంది, వీళ్ళకుండా మిస్అండర్స్టాండింగ్ తొలిపోతుంటే ఇంకా డిలే కావడము. సో ఏంటంటే పార్ట్నర్స్ లో ఇంకా అభిప్రాయ భేదాలు అలా ఉండడము. సో అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తుంది అనమాట. మిస్అండర్స్టాండింగ్స్ మెయిన్ అంటే వీళ్ళు ఏంటంటే అనుకునే విధానం, వాళ్ళు అనుకునే విధానం, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉండడము. సో సరిగ్గా వాళ్ళ ఒపీనియన్స్ కలవకపోవడము, ఎవరిది వాళ్ళు రైట్ అనుకోవడము. సో అలాంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా రిలేషన్షిప్ పరంగా అయితే ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం ఆడవారికి మెయిన్ గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనుకోండి, గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా కూడా సో అలాంటి కొంచెం థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో కొన్ని అంటే నీటికి సంబంధించిన కిడ్నీస్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ బాధపడే వారైనా, సో మైగ్రేన్ హెడేక్ అయినా, కోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, సో ఏంటంటే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి వారు ఆల్రెడీ బాధపడుతున్న వారు ఇలాంటి ఇబ్బందులతో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది మార్చ్ మొదటి 2 వారాల్లో. సో హెల్త్ రిలేటెడ్ అయితే ఇలాంటి ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. సో మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ వారు ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీస్తాను. సో వీరు తొందరలోనే ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నా, ఏదైనా వీరికైతే కొన్ని ఒక మంచి పాజిటివ్ కార్డ్ అయితే వచ్చింది. సో మీకు మార్చ్ మొదటి 2 వారాల్లో కొంచెం అనుకూలమైన పరిస్థితులు అయితే వచ్చే అవకాశాలు ఉంది. మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా, మీరు ఏదైనా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా సో మీకు అన్ని పాజిటివ్ గా వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది. మీరు మొదలు పెట్టొచ్చు. సో మీకు ఏంటంటే బాగుంటుంది ఈ మొదటి 2 వారాలు అయితే. మృగశిర నక్షత్రం వారికి అయితే ఏంజల్స్ వారిని అయితే మంచి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. సో మిథున రాశిలో ఆరిద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో ఏదున్నా కూడా స్పష్టంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో కమ్యూనికేషన్ అనేది చాలా స్పష్టంగా ఉండాలి. మీరు చెప్పాలి అనుకుంది మీరు ఖచ్చితంగా ఎదుటి వారికి అర్థమయ్యేటట్టు చెప్పండి. సో మీలో మీరు పెట్టుకొని అది ఎదుటి వారు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, నేను ఆల్రెడీ రిలేషన్షిప్ పరంగా చెప్పాను కదా. సో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, సో ఎవరిది వాళ్ళ వాదన వాళ్ళు రైట్ అనుకోవడము, సో ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఎదురుగా ఉండి మాట్లాడుకోకపోవడం, క్లియర్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రిలేషన్షిప్ పరంగానైనా, సో పర్సనల్ లైఫ్ లోనైనా ప్రొఫెషనల్ లైఫ్ లోనైనా మెయిన్ గా ప్రాబ్లమ్స్ వచ్చేదంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వల్లనే, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, ఒకరి అభిప్రాయం ఇంకొకసారిగా అర్థం చేసుకోకపోవడం వల్లనే మెయిన్ గా ప్రాబ్లమ్స్ వచ్చే దానికరనే. సో అందుకోసమే మీరు మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, సో అది ఖచ్చితంగా క్లియర్ గా స్పష్టంగా ఎదుటి మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించండి. ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో మిథున రాశిలో పునర్వసు నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను. సో మీరు ఏదైనా అనుకుంటారు, చాలా మంది అంటే ప్లాన్స్ వేస్తారనమాట, నేను అది చేస్తాను ఇది చేస్తాను తొందరలో ఇది మొదలు పెడతాను అని అనుకుంటారు. కానీ సో ఆలోచనకి ఆచరణకి చాలా ఏంటంటే డిఫరెన్స్ ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం, మీరు ఏమైనా అనుకుంటే మాత్రం, మీ గోల్స్ అయినా అనుకోండి, టార్గెట్స్ అయినా అనుకోండి, మీరు ఏమైనా ప్లాన్స్ అయినా అనుకోండి, ఖచ్చితంగా మీరు దాన్ని ఏంటంటే యాక్షన్ రూపంలో దాన్ని ఖచ్చితంగా ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదో మీరు ప్లాన్స్ వేస్తూనే పోతే మాత్రం లైఫ్ ముందుకు సాగదు, మీ లైఫ్ లో కూడా అభివృద్ధి చెందదు. ఖచ్చితంగా అనుకుంది ఆచరణలో కూడా పెట్టడానికి మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చెయ్యాలి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో మిథున రాశి వారికి సంబంధించి మార్చ్ మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ అయితే చూసారు. సో మీకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి అపోహలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు. నమస్కారం.